మా రైతులను పూర్తిగా ఖతం చేయడానికి ఇది ఇన్సెంటివ్స్ పోయినాయి, దాన పోయింది, గొర్రెలు ఆవులకు గేదెలకు ఇచ్చేటువంటి సబ్సిడీ పోయింది, ఇచ్చిన పాలను కూడా ఖతం చేయమని చెప్తా ఉన్నారు. మరి గద్వాలలో కూడా ఒక కర్మాగారం ఉంది, అది వినియోగం లేదు, పాలది మూసేసిండ్రు. గద్వాల మా జిల్లాలో హైయెస్ట్ 50% పాలు సప్లై అయ్యేది. మా ఇర్నాల్లో కూడా అంతంతనే ఉంది. ఇక ఫీడ్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది. ఇక మొత్తానికి మొత్తం క్లోజ్ చేసి కుట్ర ఇదంతా కూడా. మొత్తానికి మొత్తం ఏంటంటే ఇక తెలంగాణ డైరీని క్లోజ్ చేయాలి, ఆంధ్ర డైరీని ప్రోత్సహించాలి, ఇతర రాష్ట్రాలను తీసుకొని పోవాలి. మళ్ళీ ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా గంపపార పట్టుకొని బొంబాయికు దుబాయ్కు పోవాలి. అది ప్లాన్. ఇప్పటికైనా నేను చెప్పేదానిలో ఒక విమర్శ కాదు, వాస్తవాలు. మన బతుకుదెరు తెలంగాణ. మేమంతా కొట్లాడి జైళ్ళ పాలై 10 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని ఎన్నో జీవితాలు నాశనం అయిపోయి ఇలా గిట్ల రైతులు నాశనం కానికనో పాడి పరిశ్రమ క్లోజ్ చేయడానికో కాదు, అందరూ బాగుపడడానికి. దాని మీద దృష్టి పెట్టి పాడి రైతులను కాపాడాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. లేదంటే త్వరలోనే 15 రోజులలో వీళ్ళ బిల్లులు చెల్లించకుంటే 15 రోజులలో పాడి రైతుల బిల్లులు మీరు ఇచ్చే దాన ధర్మం కాదు. మా వాళ్ళు కష్టపడి మీకు పాలు వస్తే మీరు రోజు అమ్ముకొని డబ్బులు జమ చేసుకున్నారు, ఆ పైసలు ఇవ్వకుండా మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. తెలంగాణ డైరీ ఎప్పటికీ బంద్ కాదు. తెలంగాణ డైరీ పెంచాలి, ప్రొడక్షన్ పెంచాలి. 15 రోజుల్లో 10 రోజులలో బిల్లులు చెల్లించాలి. లేనట్లయితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున మొత్తం 33 జిల్లాల ఉన్నటువంటి పాడి రైతులతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. మాకు కూడా ఆవులు ఉన్నాయి, నేను కూడా రైతునే. చిన్నప్పటి నుంచి మాకు బర్రెలు ఉండేటివి. చిన్నప్పటి నుంచి కూడా మాకు భూమి వ్యవసాయము, చిన్నకారు వ్యవసాయము ప్లస్ పాడి రైతులమే మేము చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడు కూడా ఆవులు ఉన్నాయి, నేను కూడా రైతునే, పాడి రైతునే. నేను ఒక రైతుగా మాట్లాడుతూ ఉన్నా, ఒక పాడి రైతుగా, రైతుల కష్టాలు చేసిన వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంబడి 14 సంవత్సరాలు తిరిగిన వ్యక్తిగా, సర్వం తెలంగాణ గురించే అంకితం అని చెప్పి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో మరి భాగస్వామిగా ఉండి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఇవాళ ఒక రైతుగా, పాడి రైతుగా నేను మాట్లాడుతూ ఉన్నా. మా ఆవేదన అర్థం చేసుకోవాలి. లేదంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం రైతుల ముందర కూడా చేస్తామని చెప్పి ఒక రైతుగా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, హెచ్చరిస్తా ఉన్నా కూడా.